హాయ్ ఫ్రెండ్స్, ఇది అసలే చలికాలం కదా. మనకు ఈ చలికాలంలో బాగా కోల్డ్ అయిపోయి ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ కనుక పాటించినట్లయితే చాలా సూపర్గా పనిచేస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ టిప్ను పాటించవచ్చు. అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కోసమైతే ఒక గిన్నె చక్కగా వేడైన తర్వాత అందులో 2 స్పూన్ల వేసుకొని అదంతా చక్కగా చిన్న మంట పైన వేడయ్యేలాగా మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఓమ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయాల్సిన పని లేదనమాట. అలాగే వేసేసుకొని ఓమతో పాటు వెల్లుల్లి కూడా చక్కగా చిన్న మంట మీద ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. సో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు అనేది మాడిపోతుంది కదా. మరి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక ఒక పల్చటి జాలిగా ఉన్నటువంటి క్లాత్లో ఈ ఓమ వెల్లుల్లి రెండింటిని కూడా ఇలా వేసేసుకొని మనం ఒక మూటలాగా ఇలా ముడి కట్టేసుకోవాలి. ఆ మూటను మనము ముక్కు దగ్గర పెట్టుకొని విధంగా ఆ స్మెల్ అంతా కూడా పీల్చుకున్నట్లయితే బ్లాక్ అయినటువంటి ముక్కు నాళాలన్నీ కూడా క్లియర్ అయిపోయి శ్వాస మంచిగా పీల్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు మాకైతే ఇలాగే చేసేవాళ్ళు. డబ్బగానే వెంటనే మెడిసిన్స్ వేసుకోవడం లాంటివి అస్సలు చేయొద్దు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇలా న్యాచురల్ గా చేస్తే మంచిది.